సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూముల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. మొత్తం 12 అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ మరో 5 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలోకి పల్నాడు, బాపట్ల జిల్లాలను తీసుకొస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. జాతీయ రహదారికి సీడ్ యాక్సిస్ రోడ్లను అనుసంధానిస్తామని తెలిపారు. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒకవేళ 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది.